నమస్తే, వెల్కమ్ టు అంకెలతో అదృష్టం. మీ జాతకాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా విశ్లేషించి మీ జాతక సమస్యలకు పరిష్కారాన్ని తెలియజేయడానికి ప్రముఖ న్యూమరాలజిస్ట్, కీరో, లిమ్కో బుక్ ఆఫ్ అవార్డ్స్ గ్రహీత శ్రీ ముదిగొండ గోపీకృష్ణ గారు మన స్టూడియోకి వచ్చారు. మీరు కూడా ముదిగొండ గోపీకృష్ణ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రాల్ అవుతున్న ల్యాండ్ లైన్ నెంబర్స్కి కాల్ చేయండి. పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు సెల్ నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ముందుగా 458 నెంబర్స్ గురించి చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు, మ్యారేజెస్ గురించి, దాని గురించి కొంచెం వివరించి చెప్పండి. దానికి తోడు ఈ సంవత్సరం పంచాంగాల ప్రకారం కూడా ఇయర్ ఓన్లీ ఫిబ్రవరిలో తప్ప దాదాపు ఇయర్లో ఎక్కడ లేవు, 1-6 తప్పి చాలా తక్కువ ఉన్నాయట. సో ఈ 458 మ్యారేజెస్ ఏమిటంటే దాదాపు 3 years రీసెర్చ్ ఇది. దీంట్లో ఈ మ్యారేజ్ డేట్స్ అంటే మామూలుగా సాధారణ జనానికి ఇప్పుడు టీవీ చేసేవాడు ఎవరికి కూడా వాళ్ళు అస్ట్రాలజర్స్ కాదు కాబట్టి అస్ట్రాల దగ్గర వెళ్ళిపోవటం, ముహూర్తాలు తీసుకోవటం, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఆ ముహూర్తాల్లో ఏమైనా తప్పులు ఉన్నాయని ఎలా తెలుసుకోవటం అంటే మ్యారేజ్ డేట్ 4th కానీ 5th కానీ 8th కానీ ఉండకూడదని రీసెర్చ్లో తేలిపోయింది. ఇట్ ఈస్ ప్రూవెన్. అంటే 4th అంటే దాని సిరీస్ 13, 22, 31. అలాగే 5th అంటే 14 and 23 కూడా టోటల్ దాంట్లో సిరీస్లో. అలాగే 8th दिन 17, 26 వస్తుంది. సో ఈ తేదీలు అంటే మ్యారేజ్ డేటే కాకుండా డేటు, మంత్, ఇయర్ టోటల్ కుడితే కూడా విరాకూడదు. ఒక్కోసారి ఎవరితో 9th ఉంటుంది మ్యారేజ్ డేట్, ఒకసారి మంత్ వాళ్ళ మ్యారేజ్ డేట్ టోటల్ చేస్తే కూడా విరాకూడదు. ఈ డేట్స్ కనుక వచ్చాయనంటే 99% ఆ ముహూర్తం ఎవరైతే పెట్టారో ఖచ్చితంగా వాళ్ళు పప్పులో కాలేసినట్టే, తప్పులో కాలేసినట్టే అని ప్రూవ్ అవుతుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే సాధారణ ప్రజలకి ఇప్పుడు మామూలుగా ఈ పెళ్లి ముహూర్తాలు అన్నా కానీ 3-4 డేట్లు పెట్టించుకుంటారు. సో సరే, ఆ సంస్కృతులు అన్నీ రాస్తుంటే తిథులు వారాలు అర్థం కాకపోయినా మ్యారేజ్ డేట్లు అందరికీ తెలుస్తుంటాయి. సో ఈ టోటల్ లేకుండా కనుక వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. ఎందుకంటే మోర్ దెన్ 90% మ్యారేజెస్ ఫెయిల్యూర్ అయ్యాయి. నియర్లీ 30-40% డైవర్స్ కేసులు అయిపోయాయి దీనిలో. ముఖ్యంగా దీంట్లో జరిగేదంటే ఈ డేట్లో మ్యారేజ్ అయిన వీళ్ళకి మా అనుభవాలు 15 ఏళ్ళు, ఇప్పుడు కదా 15 ఏళ్ళ నుంచి ఉంది ఇది. ఈ 15 yearsలో ఫైనాన్షియల్ అన్సెటిల్మెంట్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తారు, అయినా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బిజినెస్ చేస్తారు, బిజినెస్ అన్సెటిల్ అవుతుంది. సో ఇండివిజువల్గా వ్యక్తిగత జాతకాలు, వైఫ్ జాతకం ఇది, హస్బెండ్ జాతకం ఇది, 2 బాగున్నాయమ్మా అంటాడు జ్యోతిష్. 2 బాగుంటే ప్రాబ్లం ఎక్కడ వస్తున్నట్టు? శివుడికి 3వ నేత్రం లాగా ఈ 458 మ్యారేజ్ డేట్ కోణంలో కనుక చూస్తే సమస్య పరిష్కారాలు అయితే మీకు ఈ సందర్భంగా దీన్ని గుర్తుంచుకోవడానికి మనందరికీ కూడా ఒక మంచి ఇది ఉంది ఎగ్జాంపుల్. తిరుపతి మళ్ళీ దేవి గారు ఉప్పల్ నుండి. దేవి గారు, హలో. హలో దేవి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/2/1984 అండి. 1984. 17/2/1984. అవునండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఓకే ఓకే అండి. ఓకే అండి దేవి గారు, తప్పకుండా గోపీకృష్ణ గారితో మాట్లాడండి. సరే. నమస్తే సార్. నమస్తే అండి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ అయిందా మీది? అయిందండి. అదే మీరు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే మ్యారేజ్, ఎందుకంటే 84 కదా. సో ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడే మనం అనుకున్నాం కదమ్మా, మనం బ్రేక్ ఇచ్చాం దాంట్లో. మ్యారేజ్ డేట్ ఒకటి చూసుకోండి, 458 మ్యారేజ్ డేట్. అయితే మీకు ఎగ్జామ్షన్ ఉంది, ఎందుకంటే 17 డేట్ ఆఫ్ బర్త్ 8 అయింది, మీ టోటల్ డేట్ ఆఫ్ బర్త్ 5 అయింది. కాబట్టి ఇందాకే చెప్పాను 458 మ్యారేజ్ డేట్ నుంచి మనకు ఫస్ట్ కాల్ అదే వచ్చింది. మీకు ఒకవేళ 458 దాంట్లో మ్యారేజ్ అయినా కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావడానికి కొంత కారణం అవుతుంది, కానీ ఒక 10-20% దాని ప్రభావం ఉంటుంది. మిగతా విషయానికి వచ్చేప్పటికీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఇక్కడ ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ దగ్గరికి వస్తుంది. దాంట్లో మీరే కొంతవరకు అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. అంటే మీకు ఇష్టం లేకపోయినా సరే కూడా, ఎందుకంటే నా దాదాపు 60% అందరూ వైఫ్ అండ్ హస్బెండ్, ఇది కూడా రీసెర్చ్ చేశాను. అందుకే వాళ్ళని మరి మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాకుండా యాక్టింగ్ కపుల్ అని పేరు పెట్టాను. అంటే వాళ్ళు భార్యాభర్తల్లాగా నటిస్తారు. ఈ సినిమాలో, టీవీలో తప్ప నిజ జీవితం జరగదు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ నటిస్తున్నారు. తప్పదు, ఎందుకంటే మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఇట్లా చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి కోర్టుల చుట్టూ వెళ్ళటం, డైవర్స్ అనేది కుదరదు. కాబట్టి కొంత అడ్జస్ట్మెంట్ మీ వైపు నుంచి రావాలి. మీరు అడ్జస్ట్ అయిపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దాదాపు ఉండదు. ఇది చూసుకోండి. తర్వాత మయూర నీలం అని ఒకటి వస్తుంది. ఇక్కడ నుంచి మరి రెమెడీ కూడా చెప్పాలి కాబట్టి మయూర నీలం ఒకటి వస్తుంది. అది మీరు కుడి చేతికి కానీ ఎడం చేతికి కానీ మధ్య వేలికి వెండిలో ధరించండి. ధరిస్తే మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొంతవరకు అయిపోతుంది. అడ్జస్ట్మెంట్ ఇంపార్టెంట్. న్యూమరాలజీ ఎప్పుడు కూడా పర్సనల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వెళ్తుంది. ఈ పూజలు, హోమాలు, తపాలు ఇవి చాలా వరకు దీంట్లో ఉండదు న్యూమరాలజీలో. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. కరుణ గారు ఖమ్మం నుండి. కరుణ గారు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/8/1987. 26/8/1987. అరుణ. ఓకే అరుణ గారు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి. ఓకే, ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? చేయట్లేదండి. ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు? MBA కంప్లీట్ అయింది. ఓకే అండి, తప్పకుండా గోపీకృష్ణ గారితో మాట్లాడండి. హలో కరుణ గారు, మీరు MBA కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు ఏం వరీ కావాల్సిన లేదు. ఎందుకంటే ఈ 2012 మొన్న కూడా చెప్పుకున్నాం ఇదే ఛానల్లో, లక్కీ ఇయర్ అవుతుంది. 2012 మీకు లక్కీ ఇయర్ అవుతుంది.
ఎందుకంటే 2012 మీ టోటల్ డెస్టినీ 5 వచ్చింది కాబట్టి ఈ ఇయర్లో మీకు మార్చ్ మే నెల మధ్యలో మీకు తప్పనిసరిగా మీకు జాబ్ వస్తుంది. అయితే ఎలాంటి జాబ్లో మీరు ఎంటర్ అవుతారంటే స్టార్టింగ్లో కనుక మీరు వెంటనే జాబ్లో అంటే టెన్షన్ కనుక ఉండి ఏదో ఒక జాబ్ చేయాలనుకుంటే చిన్న 2-3 జాబులు వస్తాయి. ఆ జాబులు పోయిన తర్వాత మంచి జాబ్ వస్తుంది. లేదు ఇయర్ లక్కీ ఇయర్ కాబట్టి స్టేట్ అవే జాబ్ వస్తుంది. మీరు మోస్ట్ రెప్యూటెడ్ కంపెనీస్ అంటే మోస్ట్ పాపులర్ అయి ఉండాలి, అటువంటి వాటికి మీరు అప్లై చేయండి, తప్పనిసరిగా మీకు జాబ్ వస్తుంది. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. శ్రీకాంత్ గారు హైదరాబాద్ నుండి. శ్రీకాంత్ గారు. హలో హలో శ్రీకాంత్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/5/1983 అండి. 8/5/1983. యా అండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఇయర్ ఎలా ఉంటుందని. ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారితో మాట్లాడండి. ఇక్కడ శ్రీకాంత్ గారు ఇయర్ మీకు డెస్టినీ వచ్చేసింది. ఇయర్ డెస్టినీ కూడా నెంబర్ 7 అంటే 1/1/2012 టోటల్ డెస్టినీ 7 వస్తుంది కాబట్టి ఇయర్ మీకు లక్కీ అవుతుంది. దాదాపు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ మీరు ఏదైనా ఎదురు చూస్తున్నట్లయితే అంటే జాబ్ కానీ ప్రమోషన్ కానీ పర్సనల్ లైఫ్లో ఏదైనా పర్వాలేదు, ఆ ఎదురు చూపులు చూసి పెండింగ్ పనులన్నీ కూడా ఈ 2012లో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ 2012 అంటే దాదాపు 12 నెలలు ఉంది కదా ఎప్పుడు అనుకోవచ్చు. న్యూమరాలజీ ఇంకా ముందుకు వెళ్తుంది ఎలక్షన్స్ వెళ్ళిన తర్వాత. ఇప్పుడు రాబోయే వచ్చే నెల ఫిబ్రవరి నెల ఒకటి, మే అండ్ జూలై నెలలు అనమాట. రెండో దాంట్లో మళ్ళీ నవంబర్ డిసెంబర్ కూడా ఉంది. అంటే సంవత్సరం ఫస్ట్ హాఫ్లో కనుక తీసుకుంటే ఫిబ్రవరి మే జూలైలో మీకు మంచి లక్కీ మంత్స్ అయిపోతాయి. మీరు ఓవరాల్గా చూసుకున్నప్పుడు డెస్టినీ నెంబర్ 7 వచ్చింది కాబట్టి ఈ కేతు సంఖ్య ఉంది. కేతుకు సంబంధించిన ఈ క్యాట్స్ అయి ఒకటి ధరించండి. మీ డెస్టినీ ప్రకారం మామూలుగా ఉద్యోగం ఎక్కడ ఇండియాలో ఆలోచిస్తుంటారు, మీకు ప్రత్యేకత అంటే న్యూమరాలజీ పాస్పోర్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంది కాబట్టి అబ్రాడ్ జాబ్స్ కూడా ప్రయత్నిస్తే ఆ దిశలో కూడా మీకు మంచి కలిసి వచ్చే అవకాశాలు కాబట్టి ట్రై ఫర్ అబ్రాడ్ జాబ్స్ ఆల్సో. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. సంతోష్ గారు హైదరాబాద్ నుండి. సంతోష్ గారు గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12th March 1988 అండి. 12th March 1988. అవును మేడం. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని దాని గురించి. ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఫ్యూచర్ కాకుండా స్పెసిఫిక్ ప్రాబ్లం చెప్పండి. సార్ నాకు ఇల్లు హెల్త్ సార్, నేను ఒక మెడికల్ షాప్ లో ఎంప్లాయీగా వర్క్ చేస్తుంటాను సార్. అది కొంచెం ఆరోగ్యం సరిగ్గా ఉండదు సార్ తరచుగా. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఆరోగ్యం కూడా ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెప్తారండి. ఓకే, ఆరోగ్యం దగ్గర నుంచి 1988 అంటే ఇక్కడ సాటర్న్ ప్రభావం వల్ల వస్తుంది. మీకు అదృష్టం ఏంటంటే 12th March అన్నారు కాబట్టి రెండింటి కూడా 12th అన్న జూపిటరే అంటే గురుగ్రహము, మార్చ్ మాసాధిపతి అంటారు, మాసాధిపతి కూడా జూపిటర్ అయ్యాడు కాబట్టి మీకు ఇల్ హెల్త్ అన్నది ఊరికి మీరు అనుకోవటం తెప్పించదు, క్రానిక్ డిసీజ్ కింద ఎప్పుడూ మారదు. జ్వరాలు కానీ మలేరియా కానీ ఇంకా ఎటువంటి మీకు వచ్చినా కూడా అవి తాత్కాలికంగా ఉంటే తర్వాత వెళ్ళిపోతే ఫ్యూచర్లో అవి కూడా రావు అక్కడి నుంచి. ఇది లక్కీగా చూడండి, ఇల్ హెల్త్ గురించి మీరు మర్చిపోవచ్చు అక్కడి నుంచి. ఇక ఫ్యూచర్ వచ్చేటప్పటికి మీరు ఎడ్యుకేషన్ దాంట్లో జాబ్ చేస్తుంటే మంచి జాబ్కు ట్రై చేయండి. ఇక్కడ బుధుడు డెస్టినీ ఉన్నాడు కాబట్టి మీరు కనుక హయ్యర్ క్వాలిఫికేషన్స్ ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో కాంపిటీషన్ నెగ్గలేను అనుకున్నప్పుడు మీరు ఏ చిన్న వ్యాపారం సొంతంగా చేసినా కూడా మీరు పైకి రాగలుగుతారు. వ్యాపారంలో మళ్ళీ మీరు ఆల్రౌండర్ అనమాట, ఏ బిజినెస్ అయినా చేయొచ్చు, మీరు సొంతంగా చేయొచ్చు, విత్ పార్ట్నర్షిప్ కూడా చేసినా కూడా కలిసి వస్తుంది. ఇటు బిజినెస్ ప్లస్ జాబ్ రెండు అనే మీకు ఏది మేలైతే దాన్ని చూడండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు గోదావరి ఖని నుండి. శ్రీనివాస్ గారు. మేడం నా డేట్ ఆఫ్ బర్త్ 14/5/1978 అండి. 14/5/1978. అవునండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి మీ సమస్య. సంతానం గురించి సార్. సంతానం గురించి అంటే ఇది సంతానం గురించి ఇలాంటి ప్రోగ్రాంలో డైరెక్ట్ చెప్పడానికి వీల్లేదు. చెప్పినా కూడా అంటే ఇంకెక్కడ ఇదే కాదు, ఇంకెక్కడ చెప్పినా నమ్మకండి. అయితే ఒకటి ఏంటంటే మీ డెసిషన్ పరంగా చూసినప్పుడు సంతానం అన్నది ఒకళ్ళ మీద ఉండదు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కలిసి దీంట్లో ఉంటుంది. మ్యారేజ్ డేట్ మీద అందాక చెప్పాను కదా 4/5 మ్యారేజ్ డేట్లో ఒక్కోసారి మీకు భార్యాభర్తలు విడిపోకపోయినా ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకపోయినా కూడా వాళ్ళు కోటీశ్వరులు అయినా సరే ఎన్నో ఎగ్జాంపుల్ చూశాను, కోట్ల కొద్ది ఆస్తున్నా కూడా సంతానం మీదన్నా శని ఎక్కడో చోట ప్రభావం చూపిస్తాడు, అదో కారణం ఉంటుంది. అది వెరిఫికేషన్ చేసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చూసినప్పుడు నెంబర్ 8 టోటల్ వచ్చింది కాబట్టి ఈ సంతానానికి కొంచెం డిలే మాస్టర్, అంతేగాని ఇది పెద్ద డిలే కాదు. మీరు ఈ సంవత్సరం ఎదురు చూడొచ్చు, జూన్ తర్వాత ఎదురు చూస్తే తప్పనిసరిగా సంతానం అవుతుంది. దానికి సంబంధించిన మీరు స్పిరిచువల్ రెమెడీస్ అంటే మీకు తెలిసిన వాళ్ళకి అనుకోండి, న్యూమరాలజీల మటుకు ఇలాంటి స్పిరిచువల్ రెమెడీస్ దీంట్లో ఉండవు, ఉంటే మేము జ్యోతిషం దీని రెండు మిక్స్ చేసినట్టు అవుతుంది. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. శైలజ గారు హైదరాబాద్ నుండి. శైలజ గారు. హలో అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 94 అండి, 10th month అండి, 6th date అండి మా అబ్బాయిది. ఓకే అండి, దేని గురించి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఐఐటిలో దాని గురించి అడుగుదామని, సీట్ గురించి. ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారితో మాట్లాడండి. శైలజ గారు మీరు అంటే నిర్ణయం మీదైనా మీ అబ్బాయిదైనా కూడా ఐఐటి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే
ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కనుక చూస్తే అక్కడ నెంబర్ 6 వీనస్ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్. అలాగే 10th మంత్ ఉంది, అది కూడా మంచి సూర్యుడు ప్రదాత, అంటే విద్యా ప్రదాత, ఆరోగ్య ప్రదాత కూడా. అంటే ఆరోగ్యం కూడా ఉండాలి కదా, కొంతమందికి అనారోగ్యం వల్ల కూడా చదువులు అవుతుంటే ఆ బ్రేక్ ఉండదు. అలాగే డెస్టినీ వచ్చేసి నెంబర్ 3 జూపిటర్, కాబట్టి ఇది ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉద్యోగాలకి ఇది అవకాశం ఉంది. కాబట్టి మీరు ఐఐటి తీసుకున్నట్టు తప్పనిసరిగా దాంట్లో ఉత్తీర్ణులు అవుతారు. కాబట్టి ఈ అబ్బాయి చదువు విషయంలో మటుకు అప్పుడప్పుడు కొంచెం ఏదో స్లోగా చదువుతున్నట్టు ఫాస్ట్నెస్ మీకు అనిపించదు. కానీ ఈ అబ్బాయి కొద్ది టైంలో చదివితే మటుకు గ్రాస్పింగ్ బాగా ఉంటుందండి. పూర్వకాలంలో ఏకసంతాగ్రహి అంటుంటారు. ఈ అబ్బాయిని చదువు విషయంలో ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. ఎందుకంటే ఈ సందర్భంగా ఇంకోటి అంటే ఇప్పుడు రకరకాల ఐఐటి కాలేజీలు ఏం చేస్తున్నారంటే మీరు వెళ్ళి అక్కడ జాయిన్ చేసినప్పుడు టీచింగ్ వాళ్ళు గంటల కొద్ది చదివిస్తున్నారు. అంత మంద ఉంటుంది, మందలాగా ఈయన కలుపుతారు. ఇట్లా కలపకూడదు. ఎందుకంటే ఈ బిలాంగ్స్ టు మోస్ట్ ఇంటెలిజెంట్ ప్లానెట్ ఇది. కాబట్టి తక్కువ సమయంలో అబ్బాయి చదవాలి. చదువు కోసం ఎక్కువ టెన్షన్ పెట్టకండి. వీలైతే మీరు వెళ్ళి అట్టి కాలేజ్కి వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పండి, తక్కువ టైంలో చదువుతాడు. మీకు కొలతబద్ధం ఏంటంటే మార్కులు వస్తున్నాయా లేదా చూడండి. ఎంతసేపు చదివేయడానికి కాదు, మార్కులు ఎన్నో వచ్చాయనేది కనుక చూసుకుంటే బాగుంటుంది. అబ్బాయి తప్పనిసరిగా ఐఐటీలో ఉత్తీర్ణులు అవుతాడు. మంచి భవిష్యత్తు ఉందమ్మా. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. శ్రీధర్ గారు బాపట్ల నుండి. శ్రీధర్ గారు. హలో శ్రీధర్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. 15/7/1997 అండి. 1997. 15/7/1997. మా బాబుదండి. ఓకే అండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 97. ఓకే మా బాబుదండి. మెడిసిన్ సీట్ కొట్టగలదా లేదా అని. ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారితో మెడిసిన్ సీట్ కొడతా అండి. ఫుట్బాల్ కొట్టినా కొడతా, డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 15 జూలైలోనే దానికి సంబంధించిన డాక్టర్ నెంబర్ 6 డాక్టర్ అంటాం న్యూమరాలజీ దాంట్లో. పైగా ఇక్కడ జూపిటర్ నెంబర్ 3 ఉంది కాబట్టి అది ఏం ఇండికేట్ చేస్తుందంటే మీరు ఇంకా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా లేదా అంటే కొంచెం ఆలోచించాల్సి వచ్చేది. ఎందుకంటే ఈ నెంబర్ 3 జూపిటర్ కనుక ఉంటే వీళ్ళు ఇండిపెండెంట్ ప్రొఫెషన్స్, ఇండిపెండెంట్ ఇవి చేసుకుంటారు. డాక్టర్ కోర్స్ చేసిన తర్వాత ఇది ఇండిపెండెంట్ ప్రొఫెషన్ కాబట్టి తప్పనిసరిగా అది ఉత్తీర్ణులు అవుతారు. ఇండిపెండెంట్ ప్రొఫెషన్ అంటే నర్సింగ్ హోమ్ లాంటి పెట్టేసి ఇప్పుడు మన అపోలో ఇట్లాంటి హాస్పిటల్ చూస్తాం కదా, అటువంటి అవకాశం కూడా మీ అబ్బాయికి ఉంది. ఆ దిశలో మీరు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా స్థిరపడతాడు ఆ రంగంలో.